హాయ్! అందరికి నమస్కారం అండి. ఈరోజు ఇంట్లో చాలా స్పెషల్ డే అండి. ఎందుకంటే మా ఇంట్లో మా పెద్దోడు పుట్టినరోజండి. ఈరోజు ఎలా గడిచిందో మీ అందరికీ పంచుకోబోతున్నాను. చివరి వరకు వీడియో చూడండి. ఉదయం అందరం లేచి త్వరగా రెడీ అయిపోయాము. పుట్టినరోజు కావడంతో అది ఇంట్లో ఉన్న దేవుడినైతే మంచిగా పూజ చేసుకున్నాడండి సుయేష్ అయితే. తర్వాత మా దగ్గరలో ఉంటే వెంకటేశ్వర స్వామి గుడికైతే వెళ్ళాము. ఆ గుడి చాలా బావుంటుంది. చాలా ప్రశాంతంగా ఉందండి. అలాగే అక్కడ అర్చన కూడా చేపించుకున్నామండి. అలాగే మా పెద్దోడితోనే కొబ్బరికాయ కొట్టిపిచ్చి మంచిగా అక్కడ అర్చన కూడా చేపించాము. అక్కడైతే ఒక అరగంట, 30 గంటల వరకు అక్కడే ఉన్నామండి. ఆ గుడి అంత ప్రశాంతంగా ఉంది. నేనైతే సెకండ్ టైమ్ వెళ్ళానండి. చాలా బావుంది. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత నేను మార్నింగ్ చేసిన సేమియా పాయసం ఉంటే అది కూడా తిన్నామండి. చాలా టేస్టీగా ఉంది. తర్వాత మనకి ఈవినింగ్‌కి, మార్నింగ్ కావాల్సింది పప్పుచారు అని పెట్టేసాననమాట. మార్నింగే పెట్టేసాను. పెట్టేసిన తర్వాత అన్నం కూడా తినేసామనమాట. 12:30 అయిపోయింది. అన్నం తినేసాము. 3:00 నుంచి మా వారు చికెన్ తీసుకొచ్చారు. చికెను నేను ఇద్దరు కలిపి స్టార్ట్ చేసామండి వంట అయితే. తర్వాత కొంతసేపుకి మా ఫ్రెండ్ కూడా వచ్చి మాకు సహాయం చేసింది. ఒక 10 మందికైతే ఈరోజు డిన్నర్ ఉందనమాట. ఆ డిన్నర్‌లోకి ఏం చేసామంటే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, వెజ్ పల్లా, సాంబార్, ఫిష్ ఫ్రై, రైతా, చల్లగా వాటర్ మిలన్ మెజెంటో ఇది అనమాట. ఈరోజు మా ఇంట్లో వంటలొచ్చి. మీకెప్పుడైనా కూడా ఒకసారి వాటర్ మిలన్ మెజెంటా కూడా చేసి చూపిస్తాను. అది కూడా చాలా టేస్ట్‌గా ఉంటది. కానీ ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి కొంచెం జలుబు చేస్తుంది అనిపిస్తది. అదే ఎండాకాలం తాగితే కడుపు అంతా చల్లచల్లగా అందులో వాటర్ మిలన్, సబ్జాలు ఏస్తాం కదా! చాలా బావుంటుంది. అలాగే తర్వాత మా వారు, మా పెద్దోడు ఇద్దరు కలిసి పిస్తా హౌస్‌కెళ్లారనమాట. కేక్ తీసుకొద్దామని ఎళ్లారు. అంటే వాడి డ్రెస్ కలర్ వచ్చి పైన షర్ట్ వచ్చి క్రీమ్ కలరు, అలాగే ప్యాంట్ వచ్చి గ్రీన్ కలర్ అండి. మరి గ్రీన్ కలర్ మ్యాచ్ అయితుంది తీసుకొచ్చుకున్నాననమాట. కేక్ అయితే అక్కడ లాస్ట్‌లో ఉంది కదా! అది సెలెక్ట్ చేసుకున్నానండి. తర్వాత కొన్ని బెలూన్స్ కూడా తీసుకొచ్చారు. అవి కూడా డెకరేషన్ చేస్తున్నారండి. చూడండి ఇలా సింపుల్‌గా చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నాము. అలా తర్వాత కొన్ని ఫోటోలు కూడా దిగేసామండి. మా మా ఫ్రెండొచ్చి మా ఫ్రెండ్ వాళ్ళు, మేము ఫోటోలు దిగేసాము. మా ఎదురింటి ఫ్యామిలీ కూడా రావాల్సుందండి. వాళ్ళైతే ఊరికెళ్లారు. ఆ రోజు నేను నైట్ కల్లా సుయేష్ బర్త్‌డే కేక్ కటింగ్ టైమ్ కల్లా వచ్చేస్తానన్నారండి. కానీ వాళ్ళు బయలుదేరే సమయానికైతే భారీ వర్షం పడడం వల్ల ఇంటికి రాలేకపోయారండి. మా పెద్దోడైతే ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఘట్టమయితే వచ్చిందండి. అది కేక్ కట్ చేయడం. అలాగే మా చిన్నోడు కూడా అది ఎప్పుడు ఓపెన్ చేస్తారని చూస్తున్నాడనమాట. అందులో ఏముంది? ఏంటి? ఎలా ఉందని చూడడానికి. అలాగే పిస్తా ఫ్లేవర్ అంటండి కేకు. దాని మీద పిస్తా ఉంటే అది తీసుకొని తింటున్నాడండి. మా పిల్లల కేక్ కటింగ్ అయితే ఎప్పుడు సింపుల్‌గానే చేస్తామండి. ఇలాగే ఉంటది. పెద్ద హడావిడి లేకుండా సింపుల్‌గా చేసుకుంటాం. చిన్నోడు గాని, పెద్దోడు గాని ఇలాగే ఉంటదండి. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ అయినప్పటికే టైము 9:45 అలాగే అయిపోయిన టైం అయిపోయిందండి. లేట్ అయిపోయింది ఆ రోజైతే. మొత్తం మేము అన్నీ బెడ్ తెచ్చుకొని హాల్‌లో పెట్టేసుకున్నామండి. ఫస్ట్ చికెన్ కర్రీ అండి. నేను గ్రేవీతో చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. అది నేను చెప్పాను కదా! ఆఫ్టర్‌నూన్ సాంబార్ పెట్టాను. సాంబారు, బాస్మతి రైస్‌తో బిర్యానీ చేస్తే ఉందండి. చాలా బావుంది. తర్వాతొచ్చి చికెన్ ఫ్రై అనమాట. ఈ చికెన్ ఫ్రై నేనెప్పుడు చేస్తానో అప్పుడు అందులోనే మనం గిన్నెలో బొగ్గు పెట్టి నెయ్యి వేసి మూత పెడితే ఆ ఫ్లేవర్ ఎంత మండి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాతొచ్చి ఫిష్ ఫ్రై చేశాను తర్వాత రైతా చేశానండి. తర్వాతొచ్చి వాటర్ మెలన్ మెజెంటో కూడా చేశాను. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉందనమాట. తర్వాత పిల్లలకి ఎప్పటికి లేట్ అయిపోతుంది కదా అని పిల్లలకి కూడా కూర్చోపెట్టేసి వాళ్ళకి పెట్టేసామండి. వాళ్ళు తింటూ ఉన్నారు. అది అయిపోయిన తర్వాత మేము గూడా కూర్చుని మెల్లగా తింటూ ఈరోజు ఏమైంది? ఎలా జరిగింది? శేష్ బర్త్‌డే ఎలాగయింది? వంటలు ఎలాగొచ్చినియి? అని మాట్లాడుకుంటూనే ఉన్నామనమాట. మేమిద్దరం మాట్లాడుకుంటే అసలు టైం తెలీదనమాట. ఇలా మా పెద్దోడి పుట్టినరోజు ఎంతో ఆనందంగా కుటుంబంతో, ఫ్రెండ్స్ మధ్య చాలా జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా మీ ఆశీర్వాదాలుంటే ఎప్పుడు మా ఛానెల్ ముందుకు వెళ్తూ ఉంటది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మిమ్మల్ని కలుద్దాం. బాయ్ బాయ్. టాటా.